హాయ్ ఎవ్రీవన్, నేను మీ చిట్టిని. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీ అందరికీ మా హోమ్ టూర్ చూపిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా అండి మా హోమ్ టూర్ చూపిద్దామని. అబ్బా, ఇప్పటికి కుదిరిందండి హోమ్ టూర్ చూపించడానికి. మాకు ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ రూమ్ ఉంది. ఇక్కడ సెక్యూరిటీ 24/7 అవైలబుల్గా ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనకి సెక్యూరిటీ వాళ్ళు ఒక యాప్లో రిక్వెస్ట్ పంపిస్తారు. అది అప్రూవ్ చేస్తేనే వాళ్ళని లోపలికి అలౌ చేస్తారు. మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా పార్క్ ఏరియా. ఇందులో మనకి క్రికెట్ ఆడుకోవడానికి నెట్, కిడ్స్ ప్లే ఏరియా అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదేమో పార్క్ ఏరియా, చూడ్డానికి కూడా బాగా గ్రీనరీగా ఉంటుంది. మేము ఈ ప్లేస్ని మాత్రం పిక్స్ దిగడానికి అలా యూస్ చేస్తాం. ఇది కిడ్స్ ప్లే ఏరియా. ఇక్కడైతే అందరూ పిల్లలు వచ్చి ఆడుకుంటారు. నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినా కానీ లేకపోతే నేను ఒక్కదాన్ని ఉన్నా వచ్చి ఇక్కడ కూర్చుంటాను. అందరు కిడ్స్ ఆడుకుంటుంటే చూస్తూ ఉంటాను. ఈ ప్లే ఏరియాలో అయితే సాటర్డే సండే అసలు చాలా గోల్గా ఉంటుంది. కిడ్స్ అందరూ కిందకు వచ్చేస్తారు. ఫుల్ ఇది క్రికెట్ నెట్. ఇక్కడ మా హస్బెండ్ వీకెండ్ అయితే చాలు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఆడుకుంటారు. అండ్ ఇక్కడే మనకి వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. చూడండి, ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు ప్రెజెంట్ అయితే. ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది. నేను వీకెండ్ అయితే ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుతాను అప్పుడప్పుడు. మనం వాకింగ్ చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొంచెం ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. ఇదేమో స్విమ్మింగ్ పూల్ ఏరియా. వీకెండ్ అయితే చాలు ఇందులో దూకుతాం. మా హస్బెండ్కి స్విమ్మింగ్ వచ్చు కానీ నాకు రాదు, అందుకే షో చేస్తాడు. అప్పుడప్పుడు నాకు స్విమ్మింగ్ నేర్పిస్తాడు కానీ నాకు రావట్లేదు. అసలు నాకు వాటర్ అంటే కొంచెం భయం. ఈ స్విమ్మింగ్ పూల్ని అయితే 2 days వన్స్ క్లీన్ చేస్తారు. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్ ఏ బ్లాక్కి బి బ్లాక్కి మధ్యలో ఉంటుంది. సో చాలా వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలానే స్విమ్మింగ్ పూల్ చుట్టూ కొన్ని చెట్లు కూడా పెంచారు. ఇదంతా పార్కింగ్ ఏరియా. మా ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోరే కాబట్టి మేము స్టెప్సే యూస్ చేస్తాం ఎక్కువ. అండ్ ఈ అపార్ట్మెంట్లో 4 floors ఉన్నాయి. ప్రతి ఫ్లోర్కి ఒక 15 ఫ్లాట్స్ వరకు ఉంటాయి. ప్రతి ఫ్లోర్లో 2 BHK అండ్ 3 BHK రెండు ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటాయంటే 2 BHKకి ఆపోజిట్ 3 BHK. అసలు 3 BHK ఫ్లాట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇది మా ఫ్లాట్. మేము ఒక ప్లాంట్ని పెట్టాం అక్కడ, మనీ ప్లాంట్. అవన్నీ మా హస్బెండ్ షూస్ అండి. తనకి ఎన్ని షూస్ ఉంటాయంటే దాని మీద మనం ఒక వీడియోనే తీయచ్చు. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక షూ కొంటారు. మా హాల్ ఎంట్రన్స్ ఇది. ఇటువైపు ఏమో దివాన్ కాట్ పెట్టాం అండ్ అలానే చైర్స్. మాకు సోఫా లేదు, మాకు ఇప్పటికీ సోఫా యూజ్ అనిపించలేదు. సో అందుకే ఇంకా మేము కొనలేదు. ఇది మా బెడ్రూమ్. మేము ఇంకా ఫోటో ఫ్రేమ్స్లో ఫొటోస్ పెట్టలేదు. మాకు ఆల్మోస్ట్ 1 year అవుతుంది మ్యారేజ్ అయ్యి. బట్ మాకు టైం దొరకలేదు ఇప్పటిదాకా. మా హస్బెండ్ ఎప్పుడు అడిగినా తర్వాత చూద్దాం అంటాడు తప్ప తీసుకెళ్ళరు.
ఇది సెకండ్ బెడ్రూమ్, చైల్డ్ బెడ్రూమ్. ఈ రూమ్ని చూసి షాక్ అవ్వకండి, కొంచెం అన్వాంటెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసాము. ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా వస్తే ఈ రూమ్ని యూస్ చేసుకుంటారు. బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ వస్తుంది అండ్ హాల్లో ఒకటి ఉంటుంది, కామన్ వాష్రూమ్ ఇది. అండ్ ఇది డైనింగ్ రూమ్. మా హస్బెండ్ వీక్ డేస్ 24/7 వర్క్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా. మేము ఇద్దరమే కదా ఉంది, సో మాకు డైనింగ్ టేబుల్ అంత యూజ్ లేదు, సో మేము డైనింగ్ టేబుల్ ఏం కొనలేదు. యాక్చువల్గా ఇంతకు ముందు ఉండేది డైనింగ్ టేబుల్, బట్ మేము తీసేసాం ఆ డైనింగ్ టేబుల్ని. డైనింగ్ రూమ్కి ఆపోజిట్ సైడే మాకు కిచెన్ వస్తుంది. నేను కిచెన్ని ఎప్పుడు నీట్గానే ఉంచుతాను. నాకు ఇల్లు ఎలా ఉన్నా కానీ కిచెన్ మాత్రం నీట్గా ఉండాలి. డైనింగ్ రూమ్ తర్వాత బాల్కనీ వస్తుంది. మా ఇంట్లో ఓవరాల్ నాకు నచ్చే ప్లేస్ ఏదంటే బాల్కనీ. ఈ బాల్కనీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను మోస్ట్లీ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, నేను ఒకదాన్నే ఉంటాను కదా. నేను ఆఫీస్ వర్క్ అయినా కానీ లేకపోతే తినడం ఏదైనా కానీ ఇక్కడే కూర్చొని చేస్తాను. ఎప్పుడైనా టీవీ చూడాలనిపించినా తప్ప హాల్లోకి వెళ్ళను. అండ్ అలానే కిచెన్కి కూడా ఒక బాల్కనీ వస్తుంది, వాషింగ్ ఏరియా టైప్. ఈ ఏరియాలో వాషింగ్ మిషన్ అండ్ ఎక్స్ట్రా సిలిండర్ అండ్ అలానే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అండ్ ఎక్స్ట్రా ఏమైనా ప్లాస్టిక్ ఏమైనా ఐటమ్స్ ఉంటే నేను అక్కడ పెడతాను. ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో ప్లాస్టిక్ అంతా వాళ్ళకి ఇస్తే వాళ్ళు రీసైకిల్ చేసుకుంటారు. సో అందుకే నేను స్టోర్ చేస్తాను వాటిని. ప్రెజెంట్ అయితే నాకు ప్లేస్ ఉంది కాబట్టి నేను అలా ప్లాస్టిక్ బాటిల్స్ అలా ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంచేసాను. మనం పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. పైన టెర్రస్లో చాలా బాగుంటాయి. టెర్రస్ మీద కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. పార్టీ హాల్ ఉంది అండ్ జిమ్ ఏరియా ఉంది. ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఒక రూమ్ పెట్టారు. ఒకవేళ ఎప్పుడైనా మన ఇంట్లో స్పేస్ లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా గెస్ట్స్ ఎవరు వచ్చినా ఇక్కడ గెస్ట్ రూమ్ ఉంది. ప్రెజెంట్ అయితే ఇది లాక్లో ఉంది. సో కింద కీస్ ఉంటాయి సెక్యూరిటీ దగ్గర, మనం మనీ పే చేసి కీస్ ఇస్తారు.
1 డేకి ఇంతని మేము ఇప్పుడు దాకా ఎప్పుడు యూస్ చేయలేదు, బట్ మాకెంతో తెలీదు. మేబీ డేకి ఒక 500 అలా ఉండొచ్చు, కానీ నాకు తెలియదు అంత క్లారిటీగా. ఈ రూమ్ అయితే అప్పుడప్పుడు ఐపీఎల్ మ్యాచ్ వచ్చినప్పుడు ప్రొజెక్టర్ వేసుకొని అందరు కలిసి చూస్తారు, భలే ఉంటుంది అప్పుడు. ఇది పార్టీ హాల్ అండ్ యోగా క్లాసెస్. డైలీ యోగా క్లాస్ చెప్తారు. అప్పుడప్పుడు పార్టీస్ ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాలన్నప్పుడు ఇది బుక్ చేసుకుంటే, మనం ముందు రోజు బుక్ చేసుకుంటే మనకి కీస్ ఇస్తారు, మనం డెకరేషన్ అంతా చేసుకోవచ్చు. ఇది చాలామంది యూజ్ చేస్తారు. ఇక్కడ బెంగళూరులో ప్రతి ఒక్కళ్ళు సోలార్ యూజ్ చేస్తారు. ప్రతి ఇంటికి ఒక సోలార్ ఉంటుంది. మా అపార్ట్మెంట్కి కొంచెం పక్కనే ఒక చెరువు ఉంటుంది, బట్ అది ఇప్పుడు ఎండిపోయింది. ఇదంతా పార్క్ ఏరియా. టెర్రస్ మీద నుంచి చూపిస్తున్నా, అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఇది జిమ్ రూమ్. ఈ జిమ్ రూమ్లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. పైన వాక్ చేస్తాం. అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా వస్తారు. టెర్రస్ మీద నుంచి వ్యూ చాలా బాగుంటుంది. చాలామంది వస్తారు టెర్రస్ మీదకి వాక్ చేయడానికి. ఇదంతా ఏ బ్లాక్కి బి బ్లాక్కి మిడిల్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇటు సైడ్ ఏమో అంతా గార్డెన్ లాగా కొంచెం ప్లాంట్స్ పెట్టారు. ఇదేమో ఇండోర్ గేమ్స్కి. ఇక్కడ టేబుల్ టెన్నిస్ అండ్ చెస్, క్యారమ్స్. టేబుల్ టెన్నిస్ అయితే నేను మా హస్బెండ్ ఆడతాం. నాకు ఇంతకుముందు రాదు, బట్ ఇప్పుడు మా హస్బెండ్ కొంచెం నేర్పించారు. సో నేను మా హస్బెండ్ ఆడతాం. అండ్ అప్పుడప్పుడు మా హస్బెండ్ అండ్ తన ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు ఆడతారు. నైట్ వ్యూ. నైట్ టైం అందరూ వచ్చి కిందకు వచ్చి వాక్ చేస్తారు, కింద అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతారు.